మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఒక పవర్ఫుల్ పాత్రలో మోక్షజ్ఞ కనపడబోతున్నాడు. అయితే అదేంటి అనుకుంటున్నారా? జై హనుమాన్ రేంజ్లో మోక్షజ్ఞ రాబోతున్నాడు. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చాలా చిన్న హీరో అయిన తేజ సజ్జా కూడా జై హనుమాన్తో సినిమా ఒక పెద్ద స్టార్ అయిపోయాడు. ఎందుకంటే దగ్గర దగ్గర 300 కోట్ల పైచిలుపు వసూలు కూడా సాధించాడు. అదే మార్గంలో రాబోతున్నారు మోక్షజ్ఞ. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉంటుంది, ఏంటి అంచనాలు ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఎంట్రీ మీద అయితే క్లారిటీ వచ్చేసిందండి. 2 సినిమాల పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి అఖండ 2లో బోయపాటి బాలయ్య బాబు చేసిన సినిమాలో ఒక పాత్ర కోసం క్యామియో రోలా లేకపోతే స్పెషల్ పాత్ర అంటున్నారు. అది ఒకటి కన్ఫర్మ్, అంటే బోయపాటితో ప్రాజెక్ట్ కన్ఫర్మ్. అలాగే తను సోలో హీరోగా సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆ సినిమా కూడా కన్ఫర్మ్. అయితే ఇది సెప్టెంబర్ 6వ తారీఖునే ఈ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబినేషన్లో రాబోయే మూవీ ప్రారంభోత్సవం అనేది ఉంటుందనేది సమాచారం. ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు లేకపోవడం కూడా కొంత కారణం. ఈ పాటికి సినిమా ఓపెనింగ్ జరిగిపోయేది, కానీ ఆ మూడం కానీ ఇవి దృష్ట్యా మంచి రోజులు లేకపోవడం ఉద్దేశంతోనే వాయిదా వేశారు. సెప్టెంబర్ 6వ తారీఖునే సినిమా ప్రారంభోత్సవం జరగబోతుంది అనేది సమాచారం అండి. మోక్షజ్ఞ ఎంట్రీ అయితే కన్ఫర్మ్. అది ఈ 2 సినిమాల పేర్లు అయితే ప్రస్తుతానికైతే వినిపిస్తున్నాయి. అయితే అఖండ అనేది ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అఖండ 2 రాబోతుంది. అయితే అఖండ 2 మొదటిగా వస్తే మంచిదంటారా, లేదంటే తన సోలో సినిమా ఏదైతే ఉందో ప్రశాంత్ వర్మతో ఆ సినిమా ముందు వస్తే బెటర్ అంటారా? ప్రశాంత్ వర్మ సినిమానే ముందు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అఖండ 2 అనేది బాలయ్య బాబు NBK 109 అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి, దాని తర్వాత ఈ సినిమా చేయాలి. ప్రశాంత్ వర్మ సినిమా ఏంటంటే అది ఆల్రెడీ బాలయ్య బాబు సినిమా కొద్దిగా లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాంబినేషన్లో సినిమా కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ప్రశాంత్ వర్మ సినిమానే ముందు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేంటంటే ప్రధానంగా వీరాభిమన్య, అప్పుడు సోమబాబు చేసిన పాత్ర ఒకటి చాలా ఫేమస్ ఆ సినిమా అప్పట్లో, వీరాభిమన్య సినిమా. అంటే పౌరాణిక పాత్రలతోనే సినిమాలు చేద్దాం అనేది, సూపర్ హీరోస్తో సినిమాలు చేద్దాం అనేది ప్రశాంత్ వర్మ టార్గెట్. అయితే ఈసారి సూపర్ హీరో కాకుండా ఒక విధంగా సూపర్ హీరో అనే చెప్పారు. వీరాభిమన్యుడు కూడా వీరోచితంగా పోరాడిన అభిమన్యుడి పాత్రను తీసుకుని అది సోషియో ఫాంటసీ చేస్తాడా లేకపోతే ఎట్లా అనేది మనకు తెలియదు. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు బయట పడలేకపోతాడు, చనిపోతాడు అక్కడ. ఆ పరిస్థితి కనిపిస్తుంది. అది చాలా పవర్ఫుల్ పాత్ర చెప్పాలంటే. దానికి సంబంధించిన పద్మవ్యూహం అనేది, ఆ పద్మవ్యూహాన్ని ఆ కాన్సెప్ట్ మీదే దీని మీద చాలామంది కసరత్తులు చేశారు. ఆ పద్మవ్యూహం అసలు ఎలా ఉంటుంది, ఎన్ని దశల్లో ఉంటుంది, దాని నుంచి బయటపడటం ఈ రోజులో ఉన్న CG వర్క్తో దీన్ని చేయటం అనేది చాలా సులభ సాధ్యం అవుతుంది. ఎందుకంటే గతంలో సరిగ్గా చూపించలేకపోయేవాళ్ళు అప్పట్లో టెక్నాలజీ పరంగా. ఇప్పుడు ఆ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి పాత్రనే తీసుకుంటారు వీళ్ళు. తీసుకుని దీన్ని సోషియో ఫాంటసీగా దీన్ని ముడిపెట్టి సినిమా చేస్తారా, అక్కడ చనిపోయిన మళ్ళీ అభిమన్యుడు మళ్ళీ బతుకుతాడా? ఎందుకంటే ప్రశాంత్ వర్మ సినిమాలన్నీ కూడా సోషియో ఫాంటసీలోకి వెళ్తున్నాడు కాబట్టి మనం అనుకోవాల్సి వస్తుంది. మొత్తానికైతే అభిమన్యుడి పాత్రతోనే మోక్షజ్ఞ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అనేది తెలుస్తుంది. పౌరాణిక పాత్రలే, సూపర్ హీరో కాకపోవచ్చు, కానీ ఆయన ఉన్న సప్త చిరంజీవులతో సినిమాలు చేస్తా అన్నాడు ప్రశాంత్ వర్మ. కానీ సప్త చిరంజీవులు అభిమన్యుడు ఉన్నాడు కాబట్టి ఇది సపరేట్ ప్రత్యేకమైన పాత్ర కాబట్టి ఈ పాత్ర మీద అయితే చాలా అందరికి ఇంట్రెస్ట్ ఉంది. ముఖ్యంగా ఇలాంటి పాత్రలకి. మరి దీంట్లో చనిపోయే పాత్రకి పెడితే మళ్ళీ ఇబ్బందే కదా. ఇప్పుడు తన మొదటి సినిమాలోనే చనిపోయే పాత్రతో రావటం అంటే వీరాభిమన్యు అంటే మరి చనిపోతాడనే కదా అర్థం. కాబట్టి చనిపోయిన అభిమన్యుడు మళ్ళీ బతికితే అనే కాన్సెప్ట్ తీసుకుని ఉండొచ్చు. అయితే సాధారణంగా మనం చూసుకుంటే బాలకృష్ణ గారు పూర్తిగా ఫస్ట్ సినిమా ఏదైతే ఉంటుందో దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదిగాక ఆదిత్య 369 మ్యాక్స్ ఏదైతే ఉందో, 999 మ్యాక్స్ ఏదైతే ఉందో ఆదిత్య సినిమా, దాని సీక్వెల్గా ఆయనే డైరెక్షన్లో రాబోతుందని కూడా అంతకుముందు కొన్ని కథనాలు అయితే వచ్చాయి. అయితే ఇలాంటి టైంలో మోక్షజ్ఞకు సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ బాలకృష్ణ గారు ఖచ్చితంగా చూస్తున్నారా అంటే ఏమంటారు? అంటే మొదటి 2 సినిమాలకు మాత్రం గైడ్ చేయాల్సిందేనండి. బాలకృష్ణ కెరీర్ స్టార్టింగ్లో కూడా NTR గారు గైడ్ చేశారు. మొదటి సాహసమే జీవితం సినిమా కూడా NTR ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు బిజీ అయిపోయిన తర్వాత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, కానీ నిర్మాతల ఎంపిక దగ్గర నుంచి, కథల ఎంపిక దగ్గర నుంచి స్టార్టింగ్లో NTR గారే జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఏది ఎంట్రీ అయినా తీసుకుంటాడు. అది మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి సినిమాని ఎంట్రీ కోసం చరిత్ర విషయంలో చాలా రకాలుగా ఆలోచించి తీసుకుంటారు. అలాగే మోక్ష ఎంట్రీ విషయంలో మోక్షి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా పాత్ర కోసమే చూస్తారు.
అలాంటి పాత్ర ఖచ్చితంగా వీరాభిమాని పాత్ర అయితే సరిపోతుంది. కాబట్టి నేను అనుకోవడం ఆ ప్రశాంత్ వర్మ ఆ చెప్పిన సబ్జెక్టు బాలయ్య బాబుకు నచ్చడం వల్లే ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందని అనుకుంటున్నాను నేనైతే. అయితే సాధారణంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఆలస్యం అమృతం విషయంలాగా ఇప్పటికీ ఆలస్యం అయింది చాలా వరకు. ఎందుకంటే ఎప్పుడో రావాల్సినటువంటి మోక్షజ్ఞ కొంచెం లేట్ అయితే అయింది. సో ఇప్పుడు ఎంట్రీని ఎలా చూడొచ్చు అంటారు? అంటే లేటుగా వచ్చినా కానీ ఒక మంచి పాత్రతో రావడం అనేది గొప్ప విషయం అండి. పాత్ర మనకు చాలా ముఖ్యం. కథ విషయంలో కానీ పాత్ర విషయంలో రాజీ పడకూడదు. కాబట్టి ఆ లేటుగా ఎంట్రీ అయినా కానీ సరైన పాత్రను ఎంపిక చేసుకున్నట్టుగా భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ వర్మ కాంబినేషన్లోనే మరి బాలయ్య బాబు కూడా చేయాల్సిన ఇది ఉంది, కమిట్మెంట్ ఉంది. ఎందుకంటే అన్స్టాపుల్ ప్రోమోకి ప్రశాంత్ వర్మ పనిచేశారు కాబట్టి అక్కడ వాళ్ళకి ట్యూనింగ్ కుదిరింది. కాబట్టి నేను అనుకోవడం మరి దీంట్లో ఏమైనా బాలయ్య బాబు ఉంటాడా లేడా అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ మోక్షజ్ఞ ఒక్కడే ఉంటాడా ఈ సినిమాలో, లేదా మోక్షజ్ఞ కాకుండా వేరే స్టార్ హీరో ఇంకెవరైనా ఉంటారా, ఇలాంటి అంశాలన్నీ ముడిపడి ఉంటాయండి. బాలయ్య బాబు కూడా ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి ఒక హైప్ వచ్చేస్తుంది. ఎందుకంటే కమిట్మెంట్ ఉంది కాబట్టి, ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది కాబట్టి. ఇక ఆదిత్య మ్యాక్స్ ట్రిపుల్ నైన్ అనేది నేను అనుకోండి ఇప్పట్లో ఉండకపోవచ్చు. అది బాలయ్య బాబు మరి ఓ పక్కన ఎమ్మెల్యే గాను ఓ పక్క హీరో గాను బిజీగా ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ చేయాలంటే కొంత టైం పడుతుంది. అయితే సాధారణంగా మళ్ళీ పాత రోజులే గుర్తొస్తున్నాయి మన తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పేసి అయితే అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో చూస్తే పౌరాణిక పాత్రలు మాత్రమే ఎక్కువగా అనిపించాయి. అదిగాక పౌరాణికల పాత్రతో పాటు మల్టీ స్టారర్ మూవీస్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ పౌరాణిక పాత్రలతో పాటు మల్టీ స్టారర్ కూడా మనకు చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు 100% మళ్ళీ అలాగా మనకు ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, పవర్ఫుల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తెరపైకి ఎక్కుతున్నాయంటే ఏమంటారు? కంపల్సరీగా ఎక్కాల్సిందే, లేకపోతే జనం థియేటర్లకు రారు. ఏదో సాదా సీదాగా సినిమా చేసేద్దాం, రిలీజ్ చేసుకో 6 పాటలు లేకపోతే 3 ఫైట్లు ఈ ఫార్ములా సినిమాలను పక్కన పెట్టేసేసి మళ్ళీ ఒక రిచ్నెస్ తెర మీద కనిపించాలి. ఇప్పుడు పెద్ద తెర మీద ఇప్పుడు పద్మవ్యూహం లాంటి ఒక మంచి దృశ్యాన్ని ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? ఆ పద్మవ్యూహం మీద మంచి బాగా స్టడీ చేసి దాన్ని తెర మీద ఎలా ఆవిష్కరిస్తే బాగుంటుంది అనేది చూపించగలగాలి కదా. అది అట్లాంటి సినిమాలనే జనం ఎక్కువ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఏదో ఒక కొత్త పాయింట్ ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. ఇప్పుడు వీరాభిమాని సినిమా అప్పట్లో పెద్ద హిట్, సోను బాబుతో వచ్చిన సినిమా పెద్ద హిట్. కానీ అప్పుడు దాదాపు 50 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాని మనం ఇప్పుడు జనం కూడా చూసినా అది థ్రిల్ ఫీల్ అవ్వలేరు. కాబట్టి అదే సబ్జెక్ట్ని కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా అదే సబ్జెక్ట్ని కొంచెం మోడర్నైజ్ చేసుకుంటూ మళ్ళీ చేసుకుంటే ఇప్పుడు కల్కి సినిమా వచ్చింది. చాలామంది మహాభారతం అంటే అశ్వత్థామ తెలియని వాళ్ళు, కర్ణుడు అంటే తెలియని వాళ్ళు కూడా మళ్ళీ దీన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు సినిమా పుణ్యం అని. అలాగే వీరాభిమాన్య సబ్జెక్ట్ని తీసుకోవడం వల్ల అసలు అభిమన్యుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు అసలు ఎలా వచ్చాడు, గర్భంలో ఉండగానే పద్మవ్యూహం గురించి ఎలా విన్నాడు, అతను వినలేకపోవడానికి వచ్చిన పరిస్థితులు ఏంటి, చివరికి బయటపడే విధానం తెలుసుకోలేకపోవడం కారణమైన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఈ కాన్సెప్ట్ అనేది ఒక మంచి కాన్సెప్ట్గా ఎంచుకున్నాడని అనుకోవచ్చు ప్రశాంత్ వర్మ. అయితే రాజమౌళి గారికి సంబంధించి కూడా మహాభారతం తీయాలనేది డ్రీమ్ ప్రాజెక్ట్ కింద అయితే అనుకుంటున్నారు. అయితే ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నా ముందే జై హనుమాన్ లాంటి చిన్న చిన్న సినిమాలు కూడా భారీ స్థాయి హిట్ అయితే మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి టైంలో కల్కి కావచ్చు, ఇప్పుడు రాబోతున్నటువంటి పౌరాణిక పాత్రలన్నీ కూడా ఒక తెలుగు సంబంధించిన సబ్జెక్ట్కి కావచ్చు ఒక లైఫ్ని ఇవ్వబోతుందని చెప్పి అనుకోవచ్చా? 100%. ఇప్పుడు వచ్చే సబ్జెక్టులు కానీ ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ థియేటర్ల మనుగడ సుసాధ్యమే, కష్టంగా ఉండదు అనేది లాగా అనిపిస్తుంది. ఎందుకంటే రాబోతున్న సినిమాలన్నీ కూడా పెద్ద స్పాన్ ఉన్న సినిమాలే. ఇప్పుడు కంగవా కానీ, తంగలాన్ కానీ, లేకపోతే పుష్ప 2 కానీ, కల్కి 2 కానీ, రేపు రాబోతున్న కల్కి 2 కానీ, ఇలా సీక్వెల్స్ కూడా చాలా ఉన్నాయి. సలార్ 2 వస్తుంది. ఇలా వరుసపెట్టి చూసుకుంటే ఇది థియేటర్లను బతికించే పరిస్థితి, బతికించాలన్న తాపత్రయం కూడా డైరెక్టర్లో ఉంది. వాళ్ళు కూడా మంచి హిట్ రావాలన్నా ఇప్పుడు ఒక డైరెక్టర్ కూడా తన సినిమాని ఓటీటీలో చూడాలని అనుకోడు, పెద్ద తెర మీదే చూపించాలనుకుంటాడు డైరెక్టర్ కూడా. అందువల్ల అలాంటి సబ్జెక్టులకి వెళ్తున్నారు డైరెక్టర్లు కూడా. వేరే సబ్జెక్టుల వల్ల మనకి థియేటర్లో సినిమా ఆడదు, కష్టం అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారు డైరెక్టర్లు కూడా అలాంటి కథల కోసం కసరత్తులు చేస్తున్నారు. ఆ కోవలోకి వచ్చే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా. అందుకోసమే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ విషయంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి సినిమాతోనే జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. మొదటి సినిమాతో ఇలాంటి సినిమాలు వచ్చినాయంటే మోక్షజ్ఞ కెరీర్ పరంగా కూడా
ముందు ముందు కూడా మంచి మంచి ఇలాంటి సబ్జెక్టులే వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణంగా ప్రజల్లో మార్పు వస్తేనే సబ్జెక్టులలో మార్పు మనం చూస్తూ వస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ ఆధ్యాత్మికంగా పౌరాణికల వైపు కొంతమంది చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. అదేవిధంగా కల్కి కావచ్చు, జై హనుమాన్ కావచ్చు, ఇలాంటి సినిమాలు కూడా హిట్ అవుతూ వస్తున్నాయి. సో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? 100% వచ్చిందండి. ఇప్పుడు పాతాళ భైరవి, మాయాబజార్ ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే అప్పుడు కూడా మార్పు కోరుకున్నారు. అలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అంత సబ్జెక్టులు అప్పుడు కూడా రిస్క్ చేసి చేశారు అప్పట్లో. కాబట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ అదే మాయాబజార్ని మళ్ళీ చేసినా జనం చూస్తారు. మాయాబజార్ కానీ, ఒక నర్తనశాల కానీ, అవన్నీ ఒక పెద్ద సబ్జెక్టులు చెప్పుకోవాలి. 12 సబ్జెక్టులే. కృష్ణ గారు చేసిన సింహాసనం సినిమా చూసుకున్నా కానీ, మరి అప్పుడు 70mm ఆ సింహాసనం సినిమా ప్రయోగం అనేది అప్పట్లో కృష్ణ గారు చేశారు. ఇట్లా చాలా ప్రయోగాలు సక్సెస్ అయినాయి అప్పట్లో కూడా. డబ్బులు వచ్చాయా, కొన్ని సినిమాలు కొన్ని దెబ్బతీసిన పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ప్రయోగాలు అనేవి మొదటి నుంచి తెలుగు ఇండస్ట్రీ చేస్తూనే వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి, ఇలాంటి ప్రయోగాలు ఎక్కువ జరుగుతున్నాయి, జరగాలి కూడా. సాధారణంగా డెబ్యూ మూవీ చూసుకుంటే చాలా వరకు లవ్ స్టోరీస్ మాత్రం ఎంచుకుంటూ వస్తున్నారు ఈ ఇటీవల కాలంలో. కానీ నందమూరి ఫ్యామిలీ ఒక్కటే దీనికి అతీతం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే బాలరామాయణంతో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో. సో నిజంగా ఒక సినీ ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ అని చెప్పి అనుకోవచ్చా నందమూరి ఫ్యామిలీ? 100%. కథల ఎంపికలోనే ఉంటుందండి. ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయిని ఎంట్రీ చేయించాలనుకున్నప్పుడు ఒక లవ్ స్టోరీ ప్లస్ చిరుత అనే సబ్జెక్ట్ని ఎంచుకుని ముందుకెళ్ళారు. నాగార్జున సినిమాలకు ప్రారంభోత్సవం చేయించాలనుకున్నప్పుడు అది హిందీలో హిట్ అయిన హీరో సినిమాని, జాకీ ష్రాఫ్ ది హీరో సినిమాని విక్రమ్ అనే పేరుతో చేసుకెళ్ళి మన్సూర్ నగర్ చేతిలో పెట్టారు. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వచ్చి జోష్ సినిమా లవ్ స్టోరీ పెట్టుకున్నారు. అలాగే బాలయ్య బాబుని పెట్టినప్పుడు సాహసమే జీవితం అనే సినిమా అప్పట్లో సోలో హీరోగా, బాలయ్య బాబు తాతమ్మ కలిగిన సినిమాలు ఉన్నా కానీ సోలో హీరోగా సాహసమే జీవితం వాసు డైరెక్టర్ పి వాసు గారి చేతిలో పెట్టారు. ఇట్లా మొదటి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలా అని చెప్పేసి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటేనే కాదు. పెద్ద పెద్ద తోపు డైరెక్టర్లు కూడా వాళ్ళ అబ్బాయిని వారసులుగా ఫెయిల్ అయ్యారు. రాఘవేంద్ర గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ప్రకాష్ కుమార్ని పెట్టుకు చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఫెయిల్ అయ్యాడు. ఆయన దాసనారాయణ గారు అరుణ్ కుమార్ని కూడా విషయంలో ఫెయిల్ అయ్యాడు. కొంతమంది డైరెక్టర్లు అందరికి హిట్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్ళు హిట్లు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉండదు. వీళ్ళు కథలు ఎంపిక చేసుకోవడం వరకే. కెరీర్ అదృష్టం కూడా ముడిపడి ఉంటుంది అక్కడ. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా తన అదృష్టం ఉంటేనే ఎదగలడు. మంచి సినిమా పడినంత మాత్రాన సంబరపడాల్సిన పని లేదు. అదృష్టం ఉండాలి, ఆ హిట్ రావాలి. హిట్ వచ్చిందంటే అదృష్టం వచ్చినట్టే దాదాపు. సో చూద్దాం సార్, మొత్తానికి మోక్షజ్ఞ అభిమన్యుడు ఎంట్రీతో రాబోతున్నాడా ఫస్ట్, లేదా అఖండతో అడుగెట్టబోతున్నాడా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.